జాతికి ఆదర్శప్రాయంగా డాక్టర్ సీతామోహన్ గారికి నిత్యము చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి మదనపల్లి డివిజన్లో పోరాట వీరుడిగా పాలన కోసం పోరాడుతున్న బాలమహాడ్ తరఫున ప్రత్యేకించిన సంబంధం చేసిన అశోక్ గారికి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అద్రిత మహారాజులకు అన్నదమ్ములకు సోదర సోదరిమణులకు ప్రత్యేకించి బాలపురుషులకు పత్రికా విలేకరులకు మీడియాకు వందనాలు తెలుపుకుంటూ ఈరోజు పరిస్థితి ఏంటంటే రాజకీయంగా ఏ పార్టీ వారైనా ఏ రాష్ట్రం వారైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రతిరోజు కూడా ఏదో విధంగా అంబేద్కర్ పేరు చెప్పుకోకుండా బతకలేరు. కానీ అంబేద్కర్ గారు ఆశించిన విధంగా ఈ పరిపాలకులు ఎవరు పరిపాలన చేయడం లేదు. స్వాతంత్రం రాకముందు అందరూ అన్ని కులస్తులు కష్టపడి కొన్ని దశాబ్దాల ప్రకారం కష్టపడి స్వాతంత్రం సంపాదించుకుంటే ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పరచడానికి ఈ దేశంలో నాయకులే కరువైపోతే ఒక కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్గా పెట్టిన డాక్టర్ అంబేద్కర్ గారిని ఎన్నుకుంటే ఆయన రచించిన ఆయన పొందుపరిచిన రాజ్యాంగాన్ని కూడా ఇప్పుడు ఈరోజు నాయకులు వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా చూస్తూ కొడుతున్నారంటే ఎక్కువ లేకుండా వాళ్ళు పార్లమెంటేరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అని స్టేట్ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు పడిపడి ఎస్సీల పైన మాల మాదిగల పైన పడి మనమని విభజించి వాళ్ళు పరిపాలన చేస్తున్నారంటే ఆ వెలువలకు ఎవరు ఈ రాజ్యాంగం అధికారం ఇవ్వలేదు. కానీ ప్రత్యేకించి మన జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ మనల్ని ఎప్పుడు కూడా మాలలను తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల సరైన మనమందరూ కూడా మనకి ఇప్పుడు కూడా కోర్టు పైన నమ్మకం ఉండాలి. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత ఇప్పటి వరకు కూడా పొందుపరిచింది అమలు పడుతుంది. రాజ్యాంగంలో కల్పించిన అనేక చట్టాలు కానీ రెగ్యులేషన్లు కానీ ఇంతవరకు అమలు పరచలేదు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పార్లమెంట్ ఒక బిల్లు చేసి ఎవరైతే అన్యాయం చేశారో దళితులకు ఎవరైతే అన్యాయం చేస్తారో అలాంటి ప్రభుత్వాలు కోర్టు కాదు, అలాంటి వారిపైన అధికారులైనా అనధికారులైనా చర్య తీసుకునేదానికి మరొక చట్టాలు తీసుకొస్తే తప్ప సుప్రీంకోర్టే మన గట్టి వేరే విధంగా రాజకీయ పొలిటికల్ పార్టీలు మనకు ఉపయోగపడలేవు. ఎందుకంటే వాళ్ళకందరికీ తెలుసు మన కులస్తుల్లో ఐకమత్యం రాదనేసి మనం ఎప్పుడు కూడా వేరే వారిపైన ఆధారపడి రాజకీయం చేస్తుంటాం. కాబట్టి స్వతంత్రంగా రాజకీయంగా ఎదగడానికి మనకంటూ పార్టీ లేదు, మనకంటూ ఒక నాయకుడు లేదు. కాబట్టి ఈ ఆధారపడే విధానం ఎప్పుడైతే మాగిపోతే స్వతంత్రంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో స్వతంత్రంగా ఎప్పుడైతే అప్పుడే మనకు కొంచెం న్యాయం జరుగుతుందని నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ శాసనమండలి కానీ ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మనము ఈ మదనపల్లి పురవీధుల్లో తిరిగి ఈ సభను ఏర్పాటు చేసి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎలాంటి పరిశ్రమలను ఎవరికి భయపడుకుంటూ మన పోరాటాన్ని సాగించాలని మరి మీకు అందరికీ తెలియజేసుకుంటూ చింతామోహన్